హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి ఫ్యామిలీ. సో ఈరోజు మేమైతే కాళేశ్వరంకి వెళ్ళామండి. కాళేశ్వరం యొక్క స్థల పురాణం మరియు అక్కడ ఎన్ని లింగాలు ఉంటాయి, ప్రధాన దైవంగా దేన్ని కొలుస్తారు, అండ్ అక్కడ ఏసీ రూమ్లు కానీ నాన్ ఏసీ రూమ్లు కానీ ఎంత కాస్ట్ పడుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియో అయితే ఉంటుంది. చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. కాళేశ్వరం దేవాలయం యొక్క మరొక పేరు వచ్చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. ఇది తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి జనాలు అయితే వస్తుంటారు. దీనిని త్రివేణి సంగమంగా కూడా భావిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ 3 నదులు ఒక దగ్గర కలుస్తాయి కాబట్టి. ఆ నదుల పేర్లు వచ్చేసి గోదావరి నది, ప్రాణహిత నది, అంతర్వాహిని నది. పుష్కరాలు 12 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటిది, ఇక్కడ మాత్రం 3 సార్లు పుష్కరాలు అయితే వస్తుంటాయి. ఎందుకంటే 3 నదుల సంగమం కాబట్టి 3 సార్లు పుష్కరాలు అయితే వస్తుంటాయి. ఇది తప్పుగా అయితే కింద కమెంట్లో చెప్పండి, నాకు ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే. హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి చేరుకోవాలనుకుంటే హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చి అక్కడ నుండి 15-20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. లేదంటే సొంత వాహనంలో కూడా రావచ్చు. మధ్యలో కొంచెం దూరం రోడ్డు బాగోదండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మార్చ్ 2024లో ఇలా అయితే ఉంది. ఎండాకాలం అవ్వడంతో నీరు అయితే లోపలికి పోయిందండి. లేదంటే వర్షాకాలంలో అయితే చాలా దూరం వరకు అయితే వస్తుంటాయి. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అని చూపించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మట్టిలాగా అయిపోయింది. ఇక్కడ అన్ని వాటర్ ఉండేవి, అలాంటి వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోవడంతో మనకంతా మట్టినే ఉంది. సో ఇక్కడనైతే అందరూ తలనీలాలు ఇవ్వడం కానీ, పిండ ప్రదానం చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. మేము కూడా కాళేశ్వరంకి మా అమ్మమ్మ గారి అస్థికలు కలపడానికి అయితే వచ్చేసాము. ఇక్కడే తలనీలాలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. ఒకప్పుడు అయితే మొత్తం వాటర్ ఉండేది పైదాకా. కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ కూడా పిండ ప్రదానాలు చేయడానికి అయితే కూర్చున్నారు చాలా వరకు అయితే. సో ఇక్కడనే ఇలా కట్టుకొని ఒకవేళ ఉండాలి అనుకున్న వారు కూడా ఉండొచ్చు. సత్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. అవి దొరకని వారు అయితే ఇక్కడ ఉంటున్నారు. తలనీలాలు ఇవ్వాలన్నా, గుండు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడే చేసుకోవాలండి. ఇక్కడ ఇతని కాస్ట్ కూడా 50 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆడవాళ్ళకు కూడా చేస్తారంట. సో తర్వాత మా మామయ్య వాళ్ళు ఇద్దరు కలిసి పిండ ప్రదానం అయితే చేస్తున్నారు. ఇలా పిండ ప్రదానం చేయాలనుకుంటే కాస్ట్ వచ్చేసి 2000 నుండి 2500 వరకు అయితే తీసుకుంటారు. ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్క పూజారి బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మా అత్తమ్మ పిండి కలుపుతుంది పిండం పెట్టడానికి. సో పిండి ముద్దల్లాగా చేసి పిండాలు అయితే పెడుతుంటారు కదా. పూజ సామాగ్రి కావాలనుకుంటే కూడా పక్కనే ఉంటుంది. మీకు కావాలంటే ఇంటి దగ్గర నుండి అయినా తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా కలదండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అలా మనల్ని ఆ నదుల సంగమంలో తిప్పుకొని అయితే తీసుకొస్తుంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే ఇక్కడ అనేక రకాల పూజలు కూడా చేస్తుంటారండి. మహాశని పూజ, కాలసర్ప పూజలు, టోకెన్లు కూడా ఉంటాయి. గంగా నదిలో స్నానం చేయాలి, తర్వాత టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఆస్తికలు కలపడానికి వచ్చే వారికి సత్రాలు ఇవ్వరు, బయటనే తీసుకోవాలి.
ఇక్కడ నాన్ ఏసీ రూమ్లకైతే 400 రూపాయల నుండి 600 రూపాయల వరకు కాస్ట్ ఉంటుంది. అదే ఏసీ రూమ్లు కావాలి అనుకుంటే 1000 రూపాయల నుండి 1200 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు మాకు సత్రాలలో వద్దు బయట ఉంటాము అనుకుంటే పక్కనే మనకు లాడ్జులు కూడా ఉంటాయి, అందులోనైనా వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడ ప్రధాన దైవంగా కొలిచేది శివుడు అండి, శ్రీ కాళేశ్వర స్వామి. గోదావరి పుష్కరాలప్పుడైతే ఉష్క పోస్తే రాలనట్టుగా జనాలైతే ఉంటారు. తండోపతండాలుగా అయితే వస్తుంటారు జనాలు ఇక్కడికి. మీరు ఎప్పుడైనా శ్రీకాళేశ్వర స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చారా లేదా అనేది కూడా కింద కమెంట్స్లో చెప్పండి మాకు. ఇక్కడ ప్రధానంగా 2 లింగాలు అయితే ఉంటాయండి. ఒకటి శివుడి లింగం, ఇంకొకటి యముడి లింగం అయితే ఉంటుంది. ఇక్కడ ఇద్దరు కొలవబడి ఉన్నారు కాబట్టి దీనిని కాళేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారంట. ఇది నేను గూగుల్లో చూసి తెలుసుకున్న విషయం. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. దేవాలయం లోపల అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఎవరు జనాలు ఎక్కువ లేరు కాబట్టి వీడియోస్ తీయడానికి పర్మిషన్ అయితే ఉంది. చాలామంది జనాలు ఉన్నప్పుడైతే ఫోన్స్ అలౌ చేయరు, బయటనే పెట్టాలి. పుష్కరాలప్పుడైతే అసలు చాలా రష్ అయితే ఉంటుంది. సో మొబైల్స్ తీసుకొని వెళ్ళాలి అనుకునే వారైతే వెళ్ళలేదు. ఇదే ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో అనేక చిన్న గుడులు కూడా ఉంటాయి. కావాలంటే మీరు వాటిని కూడా సందర్శించుకోవచ్చు. కాళేశ్వరంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగం పైన నిత్యం నీళ్లు పడుతూనే ఉంటాయి, నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుందంట. సో ఇక్కడ వచ్చిన వారికైతే అదొక అద్భుతంగా కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా నిత్యాభిషేకం ఎలా జరుగుతుందో. ప్రతి రోజు ప్రతి క్షణం కూడా మనకి ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి శివలింగం పైన. అదే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 శివలింగాలు అయితే ఉన్నాయి కదా. ఒకటి ముక్తేశ్వర స్వామి శివలింగం, మరి ఒకటి కాళేశ్వర స్వామి యమలింగం. పూర్వం ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించేవాడంట. దాంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందంట. అప్పుడు యమధర్మరాజు ముక్తేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకోగా శివుడు యముణ్ణి తన వద్దే పక్కన లింగ రూపంలో ఉండమని చెప్పాడట. శివలింగాన్ని దర్శించుకున్న వారందరూ యమలింగాన్ని దర్శించుకోకపోతే మోక్షప్రాప్తి కలగదని అన్నాడట. యమలింగాన్ని దర్శించుకొని ఎడల అలాంటి వారికి కాలం దగ్గర పడే కొద్దీ నేరుగా నరకాన్ని తీసుకొని వెళ్ళమని చెప్పాడంట. అందుకే భక్తులందరూ ఇద్దరిని దర్శించుకుంటారంట. మీకు కూడా ఒకవేళ మోక్ష మార్గం కలగాలి అనుకుంటే తప్పకుండా ఇద్దరిని దర్శించుకోండి. ఇక్కడ లడ్డు ప్రసాదం కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు, అలాగే పులిహోర వచ్చేసి 10 రూపాయలండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద తప్పకుండా అడగండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.